బ్రేకింగ్ చూస్తున్న విహారయాత్ర విషాదంగా మారింది. ఈత సరదా ప్రాణాలు తీసింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈ ఘటన జరిగింది. తుంగభద్ర నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నదిలో ఈతకు దిగి 5 గల్లంతయ్యారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక కర్నూలుకు చెందిన సతీష్, అతని కుమారుడు మృతదేహాలు దొరికాయి. మంత్రాలయానికి చెందిన ధనుష్ మృతదేహం లభ్యమైంది. మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ఉరువకొండకు చెందిన సంధ్య కోసం నదిలో మత్స్యకారులు గాలిస్తున్నారు. తహసీల్దార్ రమాదేవి, సిఐ దస్తగిరి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. ఘటనా స్థలాన్ని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపడతామన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు ఫోన్లో. రామాంజనేయులు, చూస్తున్నాం మనం విహారయాత్ర అయితే విషాదంగా మారింది. ఇక ఈత అయితే సరదా ప్రాణాలు తీసినట్టుగా తెలుస్తుంది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, ఇది అత్యంత బాధాకరమైన ఘటన. శుభకార్యానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లి 5 మంది మృతువాత పడడం ప్రస్తుతం మంత్రాలయం పాత వీధిలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. మంత్రాలయం పాత వీధికి చెందిన కాలప్ప ఆచారి, మౌనమ్మ దంపతుల కుమారుడు శశిధర్ ఈ నెల 7వ తారీఖున వివాహం జరిగింది. అయితే ఇవాళ సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని బంధువులందరినీ కూడా ఆ పూజా కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే మంత్రాలయానికి చెందిన కాలప్ప ఆచారి తమ్ముడు కుమారుడు రాఘవేంద్ర ఆచారి, హైదరాబాద్ కు చెందిన సతీష్ చంద్ర, అతని కుమారుడు యావన్ చంద్ర, ఎమ్మనూరుకి చెందిన ధను, అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సంధ్య, ఆదోనికి చెందిన కమ్మరి అపర్ణతో కలిసి శనివారం వీళ్ళందరూ కూడా గ్రామానికి వచ్చారు. అయితే వీళ్ళందరూ పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర నదిలోకి సరదాగా ఈతకని చెప్పేసి మరి సాయంత్రం అక్కడికి వెళ్లారు. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన సమయంలో హైదరాబాద్ కి చెందినటువంటి 5 ఏళ్ల యువన్ చంద్ర అనే బాలుడు నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా అతని తండ్రి సతీష్ చంద్ర కాపాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే అతను కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను కూడా నీటిలో కొట్టుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే మరి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 5 మంది కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రవాహం వల్ల అందరూ కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే 3 మృతదేహాలను బయటకు తీశారు. మరో 2 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ప్రస్తుతం రిస్క్ టీం అంతా కూడా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ప్రవాహం ఎక్కువ ఉంది. రాత్రి కూడా వర్షము, తర్వాత ఇది రాత్రి చీకటి పడడం వల్ల కూడా మరి గాలింపు చర్యలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం మరి ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఇప్పుడైతే అక్కడ ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.